Hi, welcome to our IVJ channel. In this session, we discuss about problems from CBSE electric potential and capacitance. Previous question, CBSE 2018. So, see the question. The minimum number of capacitors of 2 microfarad each required to obtain a capacitance of 5 microfarad will be అన్నాడు. ఏమన్నా అంటే 2 మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్ తీసుకున్నాడు. దాని యొక్క కెపాసిటెన్స్ ఎంత 2 మైక్రోఫారడ్ అన్నాడు కెపాసిటెన్స్. సో ఈ కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్ ఈచ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఏ కెపాసిటెన్స్ ఆఫ్ 5 మైక్రోఫారడ్. అయితే మనకు కావాల్సిన కెపాసిటెన్స్ ఎంత అంటే 5 మైక్రోఫారడ్ కావాలి. అంటే మనం ఎన్ని కెపాసిటర్స్ తీసుకోవాలి అని కావాలి క్వశ్చన్. సో మనం ఏం చేస్తాము, కెపాసిటర్స్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ కెపాసిటర్స్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. So by using those two methods, we have to get the resultant capacitance as 5 microfarad. సో మనకి కావాల్సిన కెపాసిటెన్స్ ఎంత అంటే మొత్తానికి మనకు కావాల్సింది 5 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ కావాలి. ఎన్నైనా ఉపయోగించండి, ఎన్ని కెపాసిటర్స్ ఉపయోగిస్తారో అది మనం కనుక్కోవాలి. అయితే మనకు ఉపయోగించే కెపాసిటర్స్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అంటే ప్రతి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడే ఇస్తున్నారు. సో మనం ఎన్ని అవసరం అవుతాయో కనుక్కుందాం. సో మనము కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ కెపాసిటర్ ఎంత 2 మైక్రోఫారడ్ అంటారు. మనము కెపాసిటెన్స్ C1 ఆర్ కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ కెపాసిటర్ ఈక్వల్ టు ఈజ్ C, let it be 2 మైక్రోఫారడ్. అయితే మనం ఎన్ని తీసుకుంటాం మనకు తెలియదు, మనమే కనుక్కోవాలి కదా. అంటే C1 ఈక్వల్ టు C2 ఈక్వల్ టు C3 ఈక్వల్ టు అండ్ సో ఆన్. ఎన్ని తీసుకుంటావో తెలియదు. అయితే ఎన్ని దాని యొక్క కెపాసిటెన్స్ ఈక్వల్ C అనుకున్నాము 2 మైక్రోఫారడ్. ప్రతి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడు 2 మైక్రోఫారడ్ ఇచ్చారు. అయితే మనం ఏం చేస్తాం అంటే రెండు కాంబినేషన్స్ ఉన్నాయి కదా, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. ఫస్ట్ ప్యారలల్ కాంబినేషన్ తీసుకుందాం. సో the resultant of parallel combination of capacitors, ప్యారలల్ కనెక్షన్ అంటే ఎలా డ్రా చేస్తాము, ఇదొక కెపాసిటర్, అలాగే ఇదొక కెపాసిటర్. సో దీన్ని ఏం చేస్తున్నాము, ప్యారలల్ కనెక్షన్ అంటే. సో దీని యొక్క కెపాసిటెన్స్ C1 అనుకున్నాం, దీని కెపాసిటెన్స్ C2 అనుకున్నాం. దీని యొక్క కెపాసిటెన్స్ ఎంత 2 మైక్రోఫారడ్, అలాగే దీని యొక్క కెపాసిటెన్స్ ఎంత 2 మైక్రోఫారడ్. ఈ ప్యారలల్ కనెక్ట్ చేసాం. రిజల్టెంట్ ఎంత ఫార్ములా, ఈక్విలిబ్రియం కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్, ఈక్విలిబ్రియం కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్, ప్యారలల్. సిపి రాస్తా నేను డైరెక్ట్, ఈ సింపుల్గా ఉంటాం. C1 ప్లస్ C2 ప్లస్ అండ్ సో ఆన్ ఫార్ములా వచ్చి C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ అండ్ సో ఆన్. నేనేం తీసుకుంటాను, 2 తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటా, C1 ప్లస్ C2 తీసుకుంటా, 2 కెపాసిటర్స్ తీసుకుంటున్నా. ఈ 2 యొక్క కెపాసిటర్ ఏంటంటే మనకి ఏం తీసుకున్నామంటే 2 కెపాసిటర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆ 2 కెపాసిటర్స్ ఎలా కనెక్ట్ చేశానో, ఫస్ట్ ఒకటి C1 అనుకున్నా, ఇంకోటి C2 అనుకున్నా. సో ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఎంత అవుతుందో రిజల్టెంట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ CP ఈక్వల్ టు C1 ప్లస్ C2. C1 ఎంత 2 మైక్రోఫారడ్, C2 ఎంత 2 మైక్రోఫారడ్, ఈక్వల్ టు ఎంత అయింది 4 మైక్రోఫారడ్. సో మనము 2 కెపాసిటర్స్ కనుక తీసుకొని ప్యారలల్ కనెక్ట్ చేసినట్లయితే రిజల్ట్ ఎంత వచ్చింది 4 మైక్రోఫారడ్ వచ్చింది. ఓకేనా. మనకు కావాల్సింది ఏమంటున్నాడు 5 మైక్రోఫారడ్ కావాలన్నాడు. మనము ఇంకొకటి తీసుకున్నాం, మొత్తం 3 తీసుకున్నాం అనుకో, 3 ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 3 కనెక్ట్ చేస్తే C1 ప్లస్ C2 ప్లస్ C3 2 మైక్రోఫారడ్ ప్లస్ 2 మైక్రోఫారడ్
ప్లస్ 2 మైక్రోఫారడ్ మొత్తం 6 మైక్రోఫారడ్. మనకు కావాల్సింది 5 మైక్రోఫారడే కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, 2 కెపాసిటర్స్ తీసుకొని ఆ 2 కెపాసిటర్స్ని ఏం చేస్తున్నాము, ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం. ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ప్యారలల్ కనెక్షన్ సిపి ఈక్వల్ టు C1 ప్లస్ C2 అంటే 2 ప్లస్ 2 4 మైక్రోఫారడ్. ఇంకా మనకి ఎంత కావాలి, 1 మైక్రోఫారడ్ కావాలి. 1 మైక్రోఫారడ్ అంటే మనకి ఇచ్చిందన్నీ ప్రతి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్. కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. Capacitors connected in series. ఫార్ములా తీసుకుందాం. ఫార్ములా వచ్చేసి 1/CS ఈక్వల్ టు అంటే 1/C ఈక్విలిబ్రియం ఇన్ సిరీస్ మీనింగ్ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండ్ సో ఆన్ ఫార్ములా. ఓకేనా, నేనేం చేస్తున్నా, రెండే తీసుకుంటున్నా కాబట్టి నేనే ఫార్ములా ఉపయోగిస్తా, 1/CS ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ఈ ఫార్ములా తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1/CS ఈక్వల్ టు 1/C1 అనుకున్నాం కదా, ఆల్రెడీ ఇక్కడ 2 కనెక్ట్ చేసాము. ఈసారి దీని ఏమో C3 C4 అనుకున్నాం. C3 C4 అనుకున్నాం. C3 ఎంత, 2 మైక్రోఫారడ్. సో 1/2 ప్లస్ C4 ఎంత, ఇది కూడా సో 1/2 ప్లస్ 1/2 2 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2/2 ఈక్వల్ టు ఎంత అయింది, 1/1. సో 1/CS ఈక్వల్ టు 1/1 అంటే CS ఈక్వల్ టు ఎంత, 1 మైక్రోఫారడ్. అంటే ఇప్పుడు ఏమైంది, రెండు కెపాసిటర్ తీసుకున్నాము. ఈ 2 కెపాసిటర్స్ ఏం చేసాము, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. రిజల్ట్ వచ్చేసి 1 మైక్రోఫారడ్. సో దీనికి సర్క్యూట్ రాయాలి. 2 ఎలా కనెక్ట్, సో ఇది C3 ఇది C4, ఇది 2 మైక్రోఫారడ్ ఇది 2 మైక్రోఫారడ్. ఓకేనా, ఇది కాంబినేషన్ ఇలా కనెక్ట్ చేస్తాం. సో రిజల్టెంట్ వచ్చేసి 1 మైక్రోఫారడ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది ఇక్కడ ఎంత వచ్చేసింది, ఇది ఫస్ట్ది 4 మైక్రోఫారడ్ వచ్చింది, ఇక్కడ 1 మైక్రోఫారడ్. అంటే 2 వచ్చేసి 2 కెపాసిటర్స్ ఏమో సిరీస్లో ప్యారలల్ కనెక్ట్ చేసాము. సో దట్ రిజల్టెంట్ ఈక్వల్ 4 మైక్రోఫారడ్. ఇక్కడ 2 కెపాసిటర్ తీసుకున్నాము. ఈ 2 కెపాసిటర్స్ ఏం చేసాము, సిరీస్లో కనెక్ట్ చేసాము. సో దట్ రిజల్టెంట్ ఈక్వల్ టు 1 మైక్రోఫారడ్. సో మనకు కావాల్సింది 5 మైక్రోఫారడ్ కదా, కాబట్టి ఈ 4 మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్ ఈ 1 మైక్రోఫారడ్ ఉండే కెపాసిటర్స్ ఎలా కనెక్ట్ చేయాలి, మళ్ళీ ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. సో కనెక్టెడ్. సో సిపి అనుకున్నాం కదా, రిజల్టెంట్ ఆఫ్ 2 కెపాసిటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, అట్లాగే విచ్ ఆర్ కనెక్టెడ్ ఏబి C1 C2. అలాగే C3 C4 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో దట్ వి గాట్ 1 మైక్రోఫారడ్. సో దట్ వాట్ ఇస్ ద రిజల్టెంట్, ఈ ఎంతైతే రిజల్ట్ వచ్చిందో 4 మైక్రోఫారడ్ 1 మైక్రోఫారడ్ ఆ రెండింటిని ఏం చేద్దాము, ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. సిపి అండ్ సిఎస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలల్ కనెక్ట్ చేద్దామా. ప్యారలల్ కనెక్ట్ చేస్తే సిపి ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ ఉన్న వి రిజల్టెంట్. ఓకే, ఇది సిపి. ఓకే, ఇప్పుడు మేము సిపి డాష్ అనుకో, లేకపోతే ఇది రిజల్టెంట్ అనుకో, ఏదైనా ఒకటి. ఇది ఈ 2 యాడ్ చేస్తాం. ఎట్లాగా, C1 ప్లస్ C2 మోడల్లో, అంటే ఇక్కడ C4 C5 ఏదైనా అనుకో, 1 2 ఆర్ ఇన్ ప్యారలల్. 1 and 2 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఎంత అవుతుంది, సిపి ఈక్వల్ టు 4 మైక్రోఫారడ్ C1 ప్లస్ C2 ఆర్ C4 C5 C6 C5 అనుకో, రిజల్టెంట్ C6 అనుకున్నాం, మన ఇష్టం. ఫార్ములా మాత్రం ఇది. ఓకేనా, నువ్వు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సి ప్యారలల్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, 4 మైక్రోఫారడ్. 4 ప్లస్ ఇదంతా 1 మైక్రోఫారడ్ ఈక్వల్ టు 5 మైక్రోఫారడ్. ఓకేనా, సో సి ప్యారలల్. దీనికి డయాగ్రామ్ వేద్దాం, స్ట్రక్చరైజ్. మొత్తం ఎంత వచ్చింది, 5 మైక్రోఫారడ్ సరిపోయింది. కాబట్టి ఆప్షన్ 5 మైక్రోఫారడ్, ఆప్షన్ 3. మరి స్ట్రక్చర్ చూద్దాం, అంటే సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ 2 ఎలా కనెక్ట్ చేసాము, ప్యారలల్.
ఫస్ట్ 2కి వచ్చేసి ప్యారలల్ కదా, ఇదొకటి ఇదొకటి, ఇది C1 అలాగే ఇది C2. ఈ రెండు ఎలా కనెక్ట్ చేస్తాము, ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. తర్వాత రెండు ఉన్నాయి కదా, అవి సిరీస్లో కనెక్ట్ చేసాం కదా, కాబట్టి ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేసాం. ఓకేనా, ఈ రెండు కలిసి మళ్ళీ ఏం చేయాలి, ఈ రిజల్టెంట్ ప్యారలల్ కనెక్ట్ చేయాలి. కాబట్టి ఈ రెండు ప్యారలల్ కనెక్ట్ చేసాం. ఇది ఫైనల్ C3 C4. ఓకే, సో దిస్ ఈస్ ద circuit diagram, resultant circuit diagram. Okay. Yes, done.